ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా. రెండవ భాగం అండి ఈరోజు. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము రెండవ భాగము. సాత్వికము, రాజసము, తామసము అని మహత్తు 3 విధాలు. వైకారికము, తేజస్సము, భూతాది ఇది తామసము 3 విధాలు. ఈ వికారమే మూవిధమైన అహంకారం. అహమాత్తు నుంచే వచ్చింది. ఇక రూపొందించిన ప్రాణులలో ధ్వని ఆవశ్యకం. మహామూర్తి అయిన ప్రధాన పురుషుడు ఈ మహాతత్వంలోంచి ఒక మాత్రమూర్తిగా శబ్దం పుట్టించాడు. అదే ఆకాశం. శబ్దానికి మూలం తర్వాతిది వాయువు. అది స్పర్శగుణం. తాకితే తెలుస్తుంది. ఇది చాలా బలిష్టమైన తత్వం. తర్వాత కనిపించే తత్వం ఏర్పడింది ఆ స్పర్శ లక్షణమైన వాయువు నుంచి. అదే రసప్రధానమైన జలం. దాని నుంచి వచ్చింది గంధ లక్షణమైన పృథ్వీ. ఈ విధంగా ఆయా మాత్రాల రూపాలుగా భూత సృష్టి జరిగింది. ఈ సృష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడిందనగా తెలుసుకోవాలి. అలాగే ఇంద్రియాలు 5ను తేజస్సు సంబంధములని మొత్తము 10 అయ్యాయి. 11వది మనసు అనేది చెవులు, కన్నులు, నాలుక, ముక్కు, చర్మము. ఈ 5ను జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాని, పాదము, వాయువు, ఉపస్థంతము అనే 5ను కర్మేంద్రియాలు. ఈ విధంగా ఈ ఇంద్రియ సమ్మేళనతో ఒక రూపం ఏర్పడిందన్నమాట. అది ఒక అండం. గ్రుడ్డు రూపముతో సృష్టి జరిగింది. అదే దేవతలు, దానవులు పుట్టడానికి మూలభూతమైన పదార్థం. అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్వీపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూల పదార్థం. హరి రజోగుణమూర్తి అయి బ్రహ్మరూపంతో సృష్టికర్త అవుతున్నాడు. కల్పాంతం వచ్చే వరకు నరసింహాది రూపాలతో ఆ సృష్టిని పాలిస్తున్నాడు. లయ సమయం రాగానే రుద్రరూపంతో అంతమొందిస్తున్నాడు. ఇది సృష్టి కథ. రెండవది కాలమానం. ఇలా జరిగిన సృష్టిలో ఆయు పరిమాణము 100 ఏళ్ళు. ఆ లెక్క చెప్తాను విను భరద్వాజ. 18 నిమిషాలు ఒక కాష్ట, 30 కాష్టాలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, ఒక పగలు ఒక రాత్రి. ఇది మానుష్యమానము. అలాంటి 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక నెల, 6 నెలలు ఒక ఆయనం. వాటికి ఉత్తరాయణం, దక్షిణాయనం అని పేర్లు. ఆ 2 ఆయనాలు కలిసి ఒక సంవత్సరం. దేవతలకు దక్షిణాయనము ఒక రాత్రి, ఉత్తరాయణము ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసం, పితృదేవతలకు ఒక దినము, వసువులకు ఒక దినం, మానవులకు ఒక సంవత్సరం. దేవమానములు 1000 సంవత్సరాలు ఒక యుగం. అవే త్రేతాదులు. అలాంటి యుగాలు 1000. బ్రహ్మకు ఒక దినం. బ్రహ్మకు ఒక దినమైన కాలంలో 14 మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వంతరము ఇంద్రాదులకు దేవమానం ప్రకారము కొన్ని 1000 సంవత్సరాల కాలం అవుతుంది. విశ్వసృష్టికి ముందు దేవతలను, పితృదేవతలను, ఈ వరుసలో గంధర్వులను, రాక్షసులను, యక్షులను, పిశాచులను, గుహెక్కులను, ఋషులను, విద్యాదారులను, మనుషులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపిలికలను, పాములను సృష్టిస్తాడు. ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో 4 వర్ణాలను ఏర్పరుస్తాడు. సృష్టిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను సంహరించి ఆ ప్రభువు ఆ రాత్రి శేషశయ్యి అయి యోగనిద్రలో ఉంటాడు. ఆ రాత్రిని కల్పాంతం అంటారు. దానికి బ్రహ్మకల్పమని పేరు. ఆ సమయాంతం మందే మత్స్యావతారం.
సముద్ర మదనము అలాగే వరహ కల్పం ఇదంతా సర్వేశ్వరుని సంకల్ప రూప సంపద. సముద్ర జలాలలో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడానికి స్వయం బుద్ధితో శ్రీహరి వరహమూర్తి అవుతాడు. ఇలా సృష్టించి నైమితికమనే ప్రళయములో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగ నిద్ర ముద్రితుడు అవుతాడు. 3 మనువు. అలాగూ నిద్రలో ఉన్న దేవుని నాభి యందు పద్మం ఒకటి పుడుతుంది. దాని నుంచి వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఉదయిస్తాడు. అతడే బ్రహ్మ. ఆ బ్రహ్మకు ప్రజను సృష్టించు అనే మాట వినవస్తుంది. నిద్రలో ఉన్న దేవుడు అదృష్టుడు అవుతాడు. సృష్టి ఎలా చేయాలి? బ్రహ్మకి ఏమీ పాలుపోలేదు. రోషం వచ్చింది. ఆ రోషం మూలంగా ఒక శిశువు పుట్టి బ్రహ్మ తోడపై కూర్చొని ఏడవనారంభించాడు. బ్రహ్మ వానిని ఓదార్చాడు. నా పేరిటేమన్నాడు శిశువు? నీ పేరే రుద్రుడు అన్నాడు బ్రహ్మ. ఆ శిశువు అలా మెల్లగా లేచి నీళ్ళల్లో మునిగిపోయాడు. తర్వాత బ్రహ్మ ఆలోచించి కుడి చేతి బొటనవ్రేరు నుంచి ఒక మగ శిశువుని, ఎడమ బొటనవ్రేరు నుంచి ఒక ఆడబిడ్డను సృష్టించాడు. ఆ బిడ్డ పేరు దక్షుడు. ఆ ఇద్దరిని దంపతులను చేసి సృష్టి చేయవలసిందని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు మొదట కలిగిన వాడే మనువు. స్వయంభూ మనువు అన్న అతడే. ఈ విధంగా సృష్టి జరిగినది. కశ్యప సంతతి. ఇక నవబ్రహ్మల కథ వినండి. మరిచి, ఆత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులాహుడు, క్రతువు, ప్రాచేతసుడు, వశిష్ఠుడు, భృగువు అని నవబ్రహ్మలు. వీరు బ్రహ్మ సంకల్పం వల్ల మానసపుత్రులుగా ప్రసిద్ధులైనారు. మరిచి భార్య సంభూతి. వీరి కొడుకు కశ్యపుడు. ఇతని భార్యలు 10 వీరు దక్షుని కూతుళ్ళు. పెద్దామె అదితి. ఆ తపస్వినికి 12 కొడుకులు శోభనామూర్తులు కలిగారు. రెండవ భార్య దిదీతి. ఈమెకు మొదట పుట్టిన కొడుకులు 2. ఒకడు హిరణ్యకశిపుడు శ్రీహరి వరాహ అవతారుడై ఆ దుష్టుని హతమార్చాడు. ఇంకొకడు హిరణ్యకశ్యపుడు. వాడు నరసింహమూర్తికి బలి అయినవాడు. ఇతని చరిత్రమే ఇప్పుడు మనకి ప్రధాన విషయం. ఇది ఇలా ఉండని ఒకప్పుడు అడిగావు భరద్వాజ, జ్ఞాపకముందా? వశిష్ఠుడు మిత్రవరుణుల పుత్రుడు అవడం ఏమిటా కదా? అది చెప్తాను విను. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. దీని కంటిన్యూషన్ స్టోరీ నెక్స్ట్ వీక్ వీడియోలో ఉంటుందండి. తప్పకుండా చూడగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.